హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. నా వాయిస్ అయితే అస్సలు బాగాలేదు. వాయిస్ ఇరిటేటింగ్గా ఉంటే ఏం అనుకోవద్దు గాయస్. సో మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. ఈరోజు మా తమ్ముడు ఎంగేజ్మెంట్ అనమాట. మేమైతే రిసార్ట్కి వచ్చాము. సో ఇంకా మనం డ్రెస్అప్ అవ్వలేదన్నమాట. సో అయిన తర్వాత నా అవుట్ఫిట్ అంతా చూపిస్తాను. సో కమ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అవుట్ఫిట్ కోసం ఇలా వీడియో తీసా, బట్ పర్ఫెక్ట్గా రాలేదు. హలో గాయస్, తమ్ముడు ఎంగేజ్మెంట్ వ్లాగ్. పెళ్ళి అయితే హ్యాపీగా అయిపోయింది. వ్లాగ్స్ మాత్రం పెట్టడం అవ్వలేదు. ఫుల్ బిజీ అయిపోయింది అనమాట. మొత్తానికి ఎంగేజ్మెంట్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. సో గాయస్, 1 లైక్ విత్ యువర్ బ్లెస్సింగ్స్. నా ముందు లైట్ ఓకే రెడీ సో ప్లీజ్ వెల్కమ్ టు రాజేష్ గారు, లక్ష్మి గారు ప్లీజ్. లెట్స్ మేక్ దాండియా. నా గొంతు బాగాలేదురా బాబు. దాండియా స్టార్ట్ చేస్తున్నా. నా వాయిస్ ఘోరంగా హడావిడ్ బ్యాచ్. విఆర్ హడావిడ్ బ్యాచ్. నేను చెప్తాను మేడం, నిల్చోండి. మీరు వెళ్ళిపోతున్నా మేడం. ఇది మీది మాది మంది ఫంక్షన్, అందుకని తీసుకోండి. కొంచెం హైట్ పెట్టండి మేడం. మీకు లేవా స్టిక్స్ పట్టుకోండి. కొంచెం హైట్ పెట్టాలి. ఇంకా సో వధువరులు కొంచెం బ్యాక్ రైట్ లెఫ్ట్ డౌన్ అప్. సౌండ్ లేపా. రౌండ్ అప్ అవ్వండి. అంతే గారు ఇలా రౌండ్ అవ్వాలి. సూపర్. వావ్, వెల్కమ్ సార్. వాక్ ఎంట్రీ, వాక్ ఎంట్రీ, స్లో వాక్. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. సరే మేము ఏ ఫంక్షన్ అయినా యాంకర్నే పెట్టుకుంటాం అనమాట. మస్తుగా ఎంటర్టైన్ చేస్తారు. అంటే గేమ్స్, ఈవెంట్స్ అన్నీ బాగా చేయిస్తారనమాట. వచ్చేయండి, పెళ్లి కూతురు వచ్చేస్తుంది. పదే కాలం పాటు చల్లగా ఉంటారు. బంధం, వివాహ బంధం, 100 ఏళ్ల బంధం. దానికి సంబంధించి వచ్చినట్టున్నాను మేము. దీనికే రింగ్ ఎందుకు? దయచేసి కెమెరామెన్ గా సపోర్ట్ చేయండి.
సో అక్కడ రింగ్ సెరమనీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో ఒక చిన్న వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ వచ్చేయండి. సంస్కృతం మనకు అర్థం కాదు, అందులో కొన్ని విడదీసి నేను కొంచెం చెప్తాను. ఆన్సర్ చెప్పేస్తున్నాను నేనే. సో బాగా వినండి. 2 బొటమన్న వేళ్ళు. వివాహం అంటే ఏంటి, ఆ వివాహ బంధం అంటే ఏంటి, మిమిక్రీ డిప్లొమాతో పాటు ఆ డిప్లొమా కూడా చేశాను. సో అదండి. ఇప్పుడు నేను హలో వదిలే అంతగా వదిలేదాన్ని. నైట్ టైమ్ ఇలాంటి సీక్వెన్ అవుట్ఫిట్ వేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. నా అవుట్ఫిట్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే చిన్న వీడియో తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో. సో సీక్వెన్లో శారీ అయినా, లెహెంగా అయినా, డ్రెస్ అయినా నైట్ టైం అయితే అద్దిరిపోద్ది. సో భోజనాలు ఏంటో చూసేద్దాం రండి. సో ఫస్ట్ రస్మలై, ఎందుకంటే స్వీట్ మ్యాండేటరీ కదా. ఇంకా బూరే, కంపల్సరీ బూరు ఉండాలన్నారు. ఇంకా నాన్ వెజ్ కాదు, వెజ్ అనమాట. సో వెజ్ బిర్యానీ, ఇంకా పుదీనా రైస్, ఇంకా రైతా, మంచూరియా, సాంబారా లేదు పన్నీర్ కాజు, ఇంకా పొటాటో ఫ్రై, వైట్ రైస్, రైతా, సాంబార్, ఇంకా పెరుగు సపరేట్గా పెట్టలేదు. సో ఇలా పెరుగన్నంలో పెట్టామన్నమాట, మిక్స్డ్ విత్ డ్రై ఫ్రూట్స్. సో ఫ్యామిలీ అందరూ హ్యాపీగా భోజనం చేస్తున్నారు. నాట్ రీల్స్, ఓన్లీ వ్లాగ్. ఇదిగోండి మా యాంకర్ సూపర్గా ఎంటర్టైన్ చేస్తారనమాట. సరే హీరోలా ఉన్నారు చెప్పండి. వావ్ మళ్ళీ బ్యూటిఫుల్. సెటిల్ లగా వావ్ బ్యూటిఫుల్. దయచేసి రిక్వెస్ట్ అండి, బంధువులు అందరూ ఒకసారి ముందుకు రావాలి. రిలేటివ్స్ అందరూ కూడా దయచేసి ఒకసారి రావాలని. ఇంకా ధన వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న ఫుల్ యాక్టివ్ అనమాట. చెప్పండి. వెళ్ళిపోకండి, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుద్ది. ముందుగా మా సిస్టర్ It's a family party. It's a family party. It's a family party. అబ్బాయి చూడండి.
కేక్ ఎలా ఉంది గైస్, పింట్రెస్ట్లో చూసి మరీ చేయించాం. స్మైల్ ప్లీజ్. వన్ మోర్ క్లాస్ చప్పట్లు. మొత్తానికి ఎంగేజ్మెంట్ అయితే హ్యాపీగా ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట. మీ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేయండి. బ్లెస్సింగ్స్ అంటే ఏంటో తెలుసు కదా, ఒక లైక్, షేర్ చేయకపోయినా పర్లేదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సెండ్ ఆఫ్ పార్టీస్ ఇది తిరుగు పిన్ని. వివా మోయ దేవక్క నెక్స్ట్ బిన్ను లాస్ట్ ఫైనల్ టచ్. వచ్చిన వాళ్ళకి చిన్న గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో తాంబూలం ఇస్తారు కదా, తాంబూలం అలా ప్యాక్ చేసి అలా పెట్టామన్నమాట ఇవ్వడానికి. ఇంకా లాస్ట్ రిసార్ట్ మొత్తం చూపిస్తాను రండి. నిజంగా పూల్ అయితే భలే ఉంది, మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక కిట్టి పార్టీ కానీ ఫ్యామిలీ గ్యాదరింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కూడా బాగుంటుంది. సో డెకోర్ కూడా చాలా బాగా చేశారు. లాస్ట్ ఫైనల్ టచ్. బయటికి రా. ఇదిగోండి మా ఇద్దరు పెద్దమ్మలు. ఇంకా రండి లోపల రూమ్స్ అయితే చూసేద్దాము. ఆ రోజు మ్యాచ్ అనమాట. ఫుల్ బాయ్స్ అందరూ మ్యాచ్ చూడడంలో బిజీగా ఉన్నారు. ఆ టీవీలో మంచిగా స్క్రీన్ అయితే ఉంది. ఇంకా ఈ రూమ్ అయితే చాలా బాగుంది గైస్. ఇది నా ఫేవరెట్. ఇంకా టైం అంతా ఇందులోనే స్పెండ్ చేశాను, అంటే డ్రెస్అప్ అయినంత వరకు అంతే. మొత్తం 4 రూమ్స్ అనమాట. ఇది ఒక రూమ్ కదా, అది మెయిన్ రూమ్. ఇంకా ఫ్రీజర్ కూడా తెచ్చాము కేక్ కోసం. ఇది ఒక రూమ్. ఇంకా 2 రూమ్స్లో ఆక్యుపై చేసి ఉన్నారనమాట. ఇప్పుడు చూపించడం అవ్వలేదు. మొత్తానికి ఎంగేజ్మెంట్ అయితే సూపర్గా అయింది. రిసార్ట్ కూడా బాగుంది. ఇంకా నేమ్ వచ్చేసి తీరం రిసార్ట్ అనమాట, ఋషి వ్యాలీ లోపటికి, వైజాగ్. సో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గైస్ లైక్ చేయండి, బ్లెస్ చేయండి మీ లైక్స్తో. బాయ్ అంటిల్ నెక్స్ట్ వన్.